ఈరోజు శనివారం ఎపిసోడ్లో ఈ వీడియో ఖచ్చితంగా ఓవర్ హార్ష్గా ఉండదు. ఈ వారం మొత్తం హార్ష్గా ఉండదు. ఓన్లీ పాయింట్ బై పాయింట్ నిజాలు మాత్రమే మాట్లాడతా. కొంచెం సాఫ్ట్గా మాట్లాడతా అంతే. ఎందుకంటే అంత హార్ష్గా మాట్లాడడం అంటే హార్ష్గా మాట్లాడాలంటే ఏమొస్తుంది తెలుసా? వెనకన్నీ గెలికి 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 మాట్లాడాల్సి వస్తుంది. అంత గెలికి మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చినవే మళ్ళీ సాఫ్ట్గా చెప్పుకుందాం. అంత హార్ష్ వద్దు. బట్ నిజాలు మాత్రం నిర్భయంగా జెన్యూన్గా చెప్పేస్తాం. ఎవ్రీ సీజన్లో మనం చేసేటట్టుగానే లాస్ట్ వీక్ కొంచెం సాఫ్ట్ నేచర్తో మాట్లాడతాం. ఎందుకంటే లాస్ట్ వీక్లో మనం పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఏదో చేయాలా, ఏదో హంగామా చేయాలి, వాళ్ళని గెలిపించాలా, వీళ్ళని గెలిపించాలనే పాయింట్ కాకుండా ఉన్న పాయింట్స్ పెట్టేస్తాం. ఉన్న పాయింట్స్ స్ట్రాంగ్గా చెప్తాం తప్పించి మరీ దారుణంగా ఒకరు అట్లా చేసేది ఏం లేదు. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కూడా ఎవరి తప్పులు అనిపించో వాళ్ళ తప్పులు కరెక్ట్గా చెప్తాను. ఎవరు ఎక్కడ నిజాలు అనిపించిందో, జెన్యూన్ అనిపించిందో, ఎవరు ఎక్కడ సూపర్ అనిపించిందో ఆ సూపర్ లాగే చెప్తాను. మొత్తం వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోద్ది. నాకు తెలిసి అంత లెంత్ ఏమి ఉండదు మావా. ఒక 40 to 50 minutes ఉండొచ్చు. ఫన్నీగా నైస్గా చెప్పుకుంటాను. మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్, బాగా చెప్పే పాయింట్, కళ్యాణ్ తనుజ గారి ఇష్యూ. ఆ 3 లక్షల రూపాయల డబ్బులు ఇష్యూ గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఎవరి తప్పు ఎవరిది రైటు, ఒక్కొక్కటి నిజాలే మాట్లాడతాం. అన్ని నిజాలు విత్ లాజిక్స్ విత్ పాయింట్సే మాట్లాడతాం. ఊరికే ఒక మాట అట్లా అనేస్తే వర్కౌట్ కాదు. లాజిక్తోనే అంటాను. ఆ లాజిక్కి మీరు లాజికల్గానే చెప్పండి కింద, అంతే. విత్ లాజిక్స్, ఎవరి తప్పు ఎవరిది రైట్ ఏంటి. తర్వాత ఇమాన్యుల్ చెప్పిన దాంట్లో ఏమైనా ఫ్లిప్ చేశాడా, సంజన గారు కరెక్ట్గా, తనుజ గారు కరెక్టా, ఇట్లా ఒక్కొక్కరు పాయింట్ మాట్లాడదాం. అంత హైలైట్ ఎపిసోడ్ కాదు కానీ బట్ మనం మాట్లాడుకోవడానికి ఒక 5-6 టాపిక్లు అయితే ఉన్నాయేమో. ఒక్కొక్కటి కూడా వద్దాం స్లోగా నీట్గా. ఫస్ట్ మీరు కామెంట్ చేయండి మావా. కళ్యాణ్ రాంగా, కళ్యాణ్ రైటా, తనుజ రాంగా, తనుజ రైటా, లేదు ఇద్దరు రైటా, లేదు ఇద్దరు రాంగా, చెప్పండి. ఈ పాయింట్ చెప్పండి అంతే. ఫస్ట్ ఎపిసోడ్లో నాకు సార్ ఇంక మామూలే, ఇద్దరు ఆడియన్స్ అమ్మాయిలు నాకు సార్ ఎన్న అనేసి ఫుల్ పొగిడేశారు నాకు సార్ని. అదొకటే ఉంది కంటెంట్. నాకు ఆడియన్స్ని పొగిడి అయిపోయింది అనేసి నాకు సార్ని పొగిడారు. నాకు సార్ కూడా ఎప్పుడు పొగిడేదే. ఫ్రైడే కంటెంట్లోకి వచ్చేసరియా. తనుజ గారు డైరెక్ట్ టు ద పాయింట్. ఈరోజు కొంచెం షార్ట్గా నేర్పిస్తాం అని అనిపిస్తామా. మీరు వీడియో మొత్తం చూడండి, షార్ట్గా నేర్పిస్తా. వీడియో మొత్తం చూడండి. దయచేసి ఆ వీడియో మొత్తం చూడకుండా ఆ పిఆర్ కామెంట్లు పెట్టేవాళ్ళు మాత్రం ప్లీజ్ కళ్యాణ్ పిఆర్ అయినా తనుజ పిఆర్ అయినా పెట్టేసి వెళ్ళిపోండియా. ఈ తమ్నేల్ చూసి కామెంట్లు పెట్టడం, ఆ తమ్నేల్ చూసి అక్కడికి వచ్చేసి నన్ను స్టోరీలో పెట్టి అమరాబోతులు చేయడం, ఇవన్నీ మానొద్దు నాయన. మీరు పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. కింద కామెంట్లు పెట్టి వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు వీడియో మొత్తం చూడరు, జస్ట్ వస్తారు, కామెంట్ పెట్టుకుంటారు, తమ్నేల్ చూసిస్తే వెళ్ళిపోతారు. అసలు తమ్నేల్లో నుంచి లోపలేముంది. నిన్న ఒకడెవడో పెట్టాడు, నాకు భలే కోపం వచ్చింది. 750 లైకులు కూడా దానికి. లాస్ట్లో హైడ్ చేసి పడేసా కామెంట్ని. సెన్స్లెస్ లాజిక్లెస్ కామెంట్ ఇది. అరే అక్కడ తమ్నేల్లో క్లియర్గా క్వశ్చన్ మార్క్ పెట్టి కళ్యాణ్ రిలేటెడ్గా కుళ్ళుకున్నాడు ఆయన ఎందుకు పెట్టారంటే సోషల్ మీడియాలో అది నెగిటివ్ అవుతుంది. నెగిటివ్గా మాట్లాడుతున్నారు చాలామంది. కాబట్టి దాన్ని అడ్రస్ చేయాలంటే ఆ లాంగ్వేజ్ యూజ్ చేస్తేనే ఆ పర్టికులర్ పాయింట్ గురించి ఆ వీడియోలో ఉంది అని తెలియాలి కదా. నేనేమో అల్లాటప్ప బ్రెయిన్లెస్ వేలో ఏం కాదు. నాకు క్లారిటీ ఉంటుంది ఏది పెడతానని. కుళ్ళుకున్నాడా అని పెట్టడానికి రీజన్ అది నా ఇంటెన్షన్ కాదు. క్వశ్చన్ మార్క్ పెట్టున్నా అక్కడ ఒకడెవడో క్వశ్చన్ మార్క్ చేసి నువ్వు అన్నా ఇట్లా చేస్తావు అనుకోలేదు, కళ్యాణ్ ఫ్యాన్ అన్నా అది ఇద్దన్నది అని అంటే కింద కామెంట్లు నిన్ను అన్సబ్స్క్రైబ్ చేయాలనిపిస్తుందన్నా, నువ్వేంటే నన్ను నెగిటివ్ చేస్తున్నాడు. ఒక బుడాల్ వీడియో చూసావు, వీడియో చూడకుండానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పిఆర్ కామెంట్లు పెట్టిపోతే కాలద్దు నాకు. వీడియో చూడాలా, ఊరికే పిఆర్ కామెంట్ క్వశ్చన్ మార్క్ ఉంది అక్కడ. ఎందుకంటే సేమ్ పాయింట్ మీదే సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంది. కుళ్ళుకున్నాడు, అసలు చెప్పడానికి ఇష్టం లేదు అతనికి, అది అని చెప్తే దానికి నా ఇంటెన్షన్ చెప్పాలి అంటే దాని మీద క్వశ్చన్ మార్క్ పెట్టి చెప్పాలి. లోపల ఏం చెప్పానో చూడకుండా అనేస్తే ఈరోజు కూడా తమ్నేల్ చూసి వెళ్ళిపోయే వాళ్ళకి వెళ్ళిపోండి. పిఆర్లనే మిమ్మల్ని అన్నమో అయ్యో స్వామి, మిమ్మల్ని అనే అంత రేంజ్కి ఎప్పుడు పోను. మీరు దేవుళ్ళు స్వామి. ఎంత దేవుళ్ళు కాకపోతే నేను ఎవడమామా ఉడాలి. కానీ ఇందాక కూడా మెసేజ్ల మీద యూఎస్ నుంచి, యూకే నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఎన్ని కంట్రీస్ ఉంటాయి, అన్ని కంట్రీస్ నుంచి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు వస్తుంటాయి. అన్ని కంట్రీస్ నుంచి వస్తుంటాయి. వచ్చి అందరూ అప్రిషియేట్ చేస్తుంటారు, విమర్శించే వాళ్ళు కూడా విమర్శిస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తుంటారు. కానీ వీళ్ళందరికీ టైం తీసుకొని నాకు డబ్బులు వస్తాయని తెలిసి నాకు నా మీద కొంత ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి నేను ఒక్కొక్కసారి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ గురించి నెగిటివ్గా మాట్లాడినా మీరు దాన్ని కూడా మనసులో పెట్టుకోకుండా చూసి నన్ను పోషిస్తున్నారు ఇండైరెక్ట్గా. నాకు ఎందుకు ఉండదు కోపం? నాకు అసలు ఎప్పటికీ ఉండదు, 100% ఉండదు. మీరు తిట్టినా తీసుకుంటా, కానీ ఇల్లాజికల్గా మాట్లాడితే తీసుకోవాలి. లాజికల్గా తిట్టండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. లాజికల్గా తిట్టండి. అరే వడలుగా ఏంట్రా పిచ్చినా కూడా కానీ తిట్టండి లాజిక్స్తో, వితౌట్ ఎనీ లాజిక్. తమ్నేల్ చూసి తమ్నేల్ ఇలా పెట్టావంటే నేను అన్హైడ్ చేసి పనుకుతాను, హైడ్ చేయాలనిపిస్తుంది. బాగా కోపం. అది పిఆర్ కామెంట్లు మామూ, మీరు బెటరు, మీరు జెన్యూను. పిఆర్ కామెంట్లు అట్టా ఉంటాయి. సరే టైం వేస్ట్ ఎందుకు లేని 10:40 అయింది ఇప్పటికే. 11:30 కల్లా వీడియో దిగాలి. ఈరోజు ఫాస్ట్గా పెట్టాలి, కామెంట్లు అవ్వాలి, ఫాస్ట్గా చెప్పారు అని. తనుజ గారు అందరితో కూర్చొని మాట్లాడుతున్నాం.
గెలిచాను. కానీ బిగ్ బాస్ ఏమన్నాడంటే 3 lakhs కట్ చేస్తారు ప్రైజ్ మనీ నుంచి, నేను వద్దు అని చెప్పా. ప్రతిదీ నీట్గా చెప్తామా, ఓన్లీ లాజిక్సే వర్క్ అవుతాయి, ఎమోషన్స్ ఫేవరెటిజం వర్కౌట్ కాదు ఇక్కడ. ఆ మాట చెప్పిన వెంటనే నాకు విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs తీసుకోవాలని అనిపించలేదు. ఇది పాయింట్. విన్నర్ ప్రైజ్ మనీలో 3 lakhs తీసుకోవాలని అనిపించలేదు అనగానే ఏమన్నా అనేసి తల కొట్టుకున్నాడు. ఆ లోపల కళ్యాణ్ చాలా కోపంగా వెళ్ళిపోయేసి బయట కూర్చున్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సంజన గారు వదిలేసావా, జోక్ చేస్తున్నావా, నిజంగా వదిలేసావా అనేసి అడుగుతుంటే తనుజ చాలా టైం ఇచ్చాడు కానీ ఆడియన్స్ ప్రకారమే వెళ్తానని చెప్పా. నిన్న కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నిన్న కన్ఫెషన్లో తనుజ గారు చెప్పింది కూడా బిగ్ బాస్ నాకు ఇష్టం లేదు, బిగ్ బాస్ ఆడియన్స్ ఓట్స్ త్రూనే వెళ్తానని చెప్పి లాస్ట్లో ఒక మాట అంటారు, డబ్బు గురించి కాదు బిగ్ బాస్, అంటే డబ్బులు కట్ అవుతున్నాయి కదా అనేసి నేను అలా అంటలేదు, ఆడియన్స్ ఓట్స్ ప్రకారం, డబ్బు గురించి కాదు అనే మాట స్పెసిఫిక్గా చెప్పారు ఆవిడ. డబ్బు గురించి కాదు, ఆడియన్స్ ఓట్స్ ప్రకారం వెళ్దామనేసి అనుకుంటున్నాను. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడతా. అంతా మొత్తం చూడండి, చూడకుండా ఊరికే మాట్లాడొద్దు. తర్వాత ఇమానియల్ ఇంకోసారి థింక్ చేయాల్సింది కదా అంటే కళ్యాణ్ బయటికి వెళ్ళి కూర్చోన్నాడు. అప్పటికే మాట్లాడుతూ ఉన్నారు, అయిపోయింది. డెమాన్ వచ్చి నెక్స్ట్ కూర్చున్నాడు. డెమాన్ వచ్చి నెక్స్ట్ టాప్ 5 కదా నువ్వు తీసుకొని ఉండాల్సిందంటే, భరణి గారు ఇమ్యూనిటీ కదమ్మా తీసుకోవాల్సింది, తనుజ బట్ ఈ ట్విస్ట్ పెడతారని మనకు తెలియదు కదా. ఇది ఎందుకు అని ఉంటుందంటే, తనుజ గారు ఈ పాయింట్ రేజ్ అవ్వడానికి రీజన్ ఏమై ఉంటుంది తెలుసా, అయ్యో నువ్వు తీసుకోకుండా వదిలేస్తే ఎవరెవరికి వచ్చిండేది కదా ఇమ్యూనిటీ అని అనుంటారు కదా. 100% అన్నారని కూడా విన్నాను నేను, ఎవరన్నారో తెలియదు, అనుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పాయింట్ వచ్చింది కదా, అంటే ఈ ట్విస్ట్ పెడతారని తెలియదు కదా, మనం ఎందుకు ఆడాము, ట్విస్ట్ పెట్టకుండా వస్తే ఇమ్యూనిటీ వస్తే తీసుకుందామని. ఆ ట్విస్ట్ పెట్టినప్పుడు నాకు తీసుకోవాలనిపించలేదు, ప్రాపర్గా ఆన్సర్ చేశారు. ఆ తర్వాత తనుజ సెర్చ్ చేస్తుంది కళ్యాణ్ అకౌంట్ అనేసి, మొత్తం ఫీల్ అయ్యి వెళ్ళిపోయాడు, హట్టే వెళ్ళిపోయాడు కానీ ఎతుకుతూ ఉంటే వచ్చి కూర్చుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఊరికే ఒక మాట అనేస్తే ఒక చిన్నదాన్ని తీసుకొని పెద్దది చేసి భూతత్వంలో చూస్తే అన్నీ తప్పుగా కనపడతాయి. దాంట్లో ఇంటెన్షన్ వెతికితే నాకెందుకు నా మీద నాకే అసహ్యం అనిపించింది. నిజంగా అసహ్యం అనిపించింది. కళ్యాణ్ రిలేటెడ్గా నేను బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంది మనకి, 3,24,000 మంది ఉన్నారు. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్ ఉంటుంది, ఒకసారి ఫాలో అవ్వండి. దాంట్లో నేను డైరెక్ట్గా కళ్యాణ్ మాటలు ఏంటి 3 లక్షలు అంటాడు, అదంటాడు ఇది అంటాడు అనేసి నేను ఎగతాళిగా పెట్టేశాను. నాకు కోపం వచ్చింది, ఏంటి కళ్యాణ్ 3 లక్షలు అంటావు ఏంటి అసలు ఇదని. బట్ ఎపిసోడ్లో మధ్యలోకి వచ్చేసరికి తన ఇంటెన్షన్ ఈజ్ రైట్ అని అర్థమైంది. తను రాంగ్ వేలో చెప్పలేదు, కన్సర్న్తోనే చెప్పాడు. దాంట్లో పాజిటివ్ యాంగిలే ఉంది కానీ నెగిటివ్ చేయడానికి ఏముందిరా ఓడాలనేసి నాకే అనిపించింది. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం. ఇక్కడ 2-3 సిచ్యువేషన్లో నాకు కళ్యాణ్ బాగా అనిపించాడు, అండ్ తనూజ గారు కూడా బాగా అనిపించారు. ఒక్క స్టేట్మెంట్, నేను నాంచుకుంటా వెళ్ళి ఒక టైంలో రివీల్ చేయాలనే ఉద్దేశంలో లేనిది. 100% తనూజ గారి వర్షన్లో తనూజ గారు 1000% రైట్, కళ్యాణ్ వర్షన్లో కళ్యాణ్ 1000% రైట్. ఇది ఎక్కడ రైట్ అంటే, కళ్యాణ్ ఈ పార్ట్ వరకు రాంగ్గా కనపడతాడు, బట్ ఒక సిచ్యువేషన్ వచ్చేసరికి కళ్యాణ్ కూడా రైటే కదరా, మనం ఏదో అనుకున్నాం అనే ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దయచేసి వీటి మీద అందరూ కామెంట్స్ చేయండి. ఊరికే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఫ్యాన్స్ ఎలా చేస్తున్నారంటే, కళ్యాణ్ది తనూజ ఫ్యాన్స్ అలాగే చేస్తున్నావు, తనూజ గారిది చిన్న తీసుకొని కళ్యాణ్ ఫ్యాన్స్ అలాగే చేస్తున్నారు. అక్కడ అంత ఇష్యూ ఉండదు. ఈ ఎపిసోడ్ కూడా అలాగే అయింది. క్లియర్గా ఎవరి వర్షన్లో వాళ్ళు హైలైట్. ఈ వర్షన్లో ఇతను చెప్పిన దాంట్లో ఇతనితో పాజిటివే ఉంది, సూపర్ పాజిటివ్ కదా అనిపించింది, ఈవిడ చేసింది కూడా తప్పులేదు కదా అనిపించింది. మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు యాక్సెప్ట్ చేస్తారు. పాయింట్ ఏంటంటే, ఇక్కడ నాకు నచ్చిన పాయింట్ చెప్తాం. అది చిన్న పాయింట్, మీకు అది ఎలా అనిపిస్తుందో తెలీదు, నేను చిన్నవి అబ్జర్వ్ చేస్తామో నాకు అబ్బాయి అనిపిస్తాయి చిన్నవి. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, తనూజ వచ్చి కింద కూర్చున్నది, ఎందుకంటే అక్కడ కూర్చోడానికి లేదు, కింద కూర్చున్నది. కళ్యాణ్ వితిన్ సెకండ్స్లో కింద కూర్చున్నాడు మాట్లాడడానికి. దట్ షోస్ హిజ్ క్యారెక్టర్. నాకు బాగా అనిపించింది. ఇది చిన్నది అనుకుంటాం మనం, వెంటనే ఇమీడియట్ రెస్పాన్స్ కింద కూర్చున్నాడు. ఫ్రెండే ఏముంది లేదు సరదాగా కూర్చున్న పిల్లలు అనుకోవచ్చు, బట్ ఆవిడ కూర్చోగానే కింద కూర్చొని చెప్పు అనేసి కూర్చున్నాడు. ఇది సూపర్ అనిపించింది నాకు. దాని తర్వాత తనుజ డెమాన్ కూడా వెళ్ళిపోయాడు. ఈ డెమాన్ కూడా నచ్చాడు. వీళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఉండకూడదు అనేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో ఇమానియల్ వస్తున్నసరికి మళ్ళీ డెమాన్ కూడా వచ్చాడు. ఇక్కడ డెమాన్ కూడా హైలైట్, ప్రతి దాంట్లో పాజిటివ్ ఉంది. ఆ తర్వాత కళ్యాణ్ మీరు గమనిస్తే ఇక్కడ నుంచి పాజిటివ్ యాంగిల్లో చూస్తే మీకు అన్ని పాజిటివ్గా కనపడతాయి. ఇప్పుడు నాకు ఫస్ట్లో కనపడలా, తర్వాత అర్థమైంది ఊరే నాకు ఇది పాజిటివ్గా తీసుకోవాల్సింది నెగిటివ్గా తీసుకున్నాను ఏంటో నేను కూడా అని. డెమాన్ మీరు కావాలంటే వెళ్ళి బ్రాడ్కాస్ట్ ఛానల్లో చూడండి, నేను నెగిటివ్గా వేసేసా, నాకు కామ్ వచ్చేసే ఏంది కళ్యాణ్ 3 లక్షలు ఏం మాట్లాడుతున్నాను. ఆ తర్వాత కళ్యాణ్ ఏమన్నాడంటే, అన్న 3 లక్షలు
ఎక్కువయ్యాయా అన్న ఇమ్ము అన్న నీకు 3 లక్షలు ఎక్కువయ్యా అన్న ఇమ్ము అన్న నీకు ఇమ్ము అన్న 3 లక్షలు ఎక్కువయ్యా అని ఇమాన్యుల్ ఎందుకు అడిగాడు తెలుసా? నాకు తర్వాతే అర్థమైంది, అరే ఇది దీంట్లో లాజిక్ ఎందుకు లేదురని. ఇక్కడ ఇమాన్యుల్ కదా టాప్లో ఉన్నాడు, ఇమాన్యుల్ గెలిచే ఛాన్స్ ఉంది కదా, గెలిస్తే తనూజ గెలవాలి లేదా ఇమాన్యుల్ గెలవాలి. అతను కూడా గెలిచాడని అనుకోలేదు, చెప్పలేదు అతను కూడా ఎక్కడ తనకు కూడా గెలుస్తాను అన్నట్టు అనలా. ఇమాన్యుల్ అడిగాడు, తనూజని అడిగాడు, నీకు ఎక్కువైపోతాయా 3 లక్షలని తనూజని, నీకు ఎక్కువైపోతాయా ఇమాన్యుల్ అన్న అని అడిగాడు. మీరిద్దరే కదా గెలిచేది అన్న సెన్స్లో అడిగాడు. మీకేంటి గెలిస్తే ఈ అమ్మాయి తీసుకుంటాను నువ్వేమన్నా ఫీల్ అవుతావు అన్నా అని. దీనికి కారణం చెప్తావేనండి. తర్వాత ఇంక వదిలేరా ఏముంది అంటాడు కళ్యాణ్. నీ చేతుల్లో ఛాన్స్ ఉన్నప్పుడు 14 వారాలు నువ్వు ఆడి గెలిచిన దాన్ని సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు 14 వారాలు ఆడి గెలిచావు, నువ్వు ఆడావు, నీ చేతుల్లో ఉంది, నువ్వు కష్టపడితే వచ్చింది, అది ఏం ఊరికే రాలేదు. ఆ తర్వాత నీ దగ్గర 3 lakhs లేవా బయటికి వెళ్ళాక మాకు ఇవ్వడానికి? నీకు కాన్ఫిడెన్స్ లేదా? నీకు లేదు, పోనీ మాకు వచ్చింది. ఇక్కడ ఏమన్నా మాకు అని కలుపుకున్నాడు అతను కూడా. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత 3 లక్షలు ఇవ్వచ్చు కదా అని. ఈ పాయింట్ ఒకటే సిల్లీగా ఉంది, ఇది మాత్రం సిల్లీయే. ఇదొక్కటే ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ బాగలేవు, అంటే మాట్లాడే విధానం కరెక్ట్గా లేదు అక్కడ. బట్ తన ఇంటెన్షన్ రైట్. తన ఇంటెన్షన్ ఏంటంటే ఆ 3 లక్షలు పెద్ద విషయమా, 3 లక్షల కోసం చూడకపోతే నువ్వు తీసుకుంటే ఎవడ కాదన్నాడని. అతని ఉద్దేశం ఏంటి, మేమే గెలుస్తాము, నీకు ఆ 3 లక్షలు మాకు ప్రాబ్లం కాదని. నువ్వు గెలిచినా 3 లక్షలు ఏంటి అనేది అతని ఉద్దేశం. నువ్వు గెలిచినా ఇమాన్యుల్ అని గెలిచినా నేను గెలిచినా డెమాన్ గెలిచినా 3 లక్షలు ఏం పెద్ద ప్రాబ్లం, అసలు ప్రాబ్లం అంటే నువ్వు వచ్చి ఇవ్వచ్చు కదా. ఇవ్వచ్చు అనే పాయింట్ సిల్లీగా ఉంది. కానీ ఇంటెన్షన్ ఏమో డబ్బుది ప్రాబ్లం కాదు కదా, మనీది ఎందుకు ఇష్యూ చేసుకున్నావు, మనీది ప్రాబ్లం కాదు కదా అన్నది. ఇక్కడ వరకు అంతా కరెక్ట్. కానీ ఫస్ట్ నాకు ఇది రాంగ్ అనిపించింది, ఇది ఎందుకు రైట్ అనిపించింది అని తర్వాత చెప్తాను. మీకు ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తేనే మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత ఇమాన్యుల్ డెమాన్ వదిలేరా అని సిద్ధర్ చెప్పారు. కళ్యాణ్ ఇవ్వలేవా బయటకు వచ్చాక 3 lakhs, ఇది నాకు నచ్చలేదు. ఆ టైంలో వాడాల్సిన పదాలు, వాడాల్సిన వర్డ్స్ కదా. ఇవ్వలేవా 3 లక్షలు అనేది అసలు అవసరం లేదు. అది ఏంటో అనిపించింది, అంటే వాడిన పదాలు కరెక్ట్గా లేవు, అది ఫన్నీగా ఉన్నాయి. సిల్లీగా ఇది మాట్లాడుతున్నాను ఇక్కడైతే అనిపించింది. బట్ ఇంటెన్షన్ ఈజ్ 1000% రైట్. ఎంత రైట్ అంటే తనకి తనూజ గారి మీద ఉన్న కన్సర్న్ చూపిస్తుంది. నిజంగా కన్సర్న్, వాళ్ళ ట్రూ బాండింగ్ చూపిస్తుంది. ఎవడరా నాయన ఇన్ని సీజన్స్ చూసాము, ఒక రన్నర్ విన్నర్ పొజిషన్లో ఉండే వాళ్ళు ఒకరికొకరి మీద కన్సర్న్ చూపించేది ఎవరికైనా ఉంటుందా? దాంట్లో ఏముంది? తను అలిగి బాధపడి వచ్చినా ఏం చేసినా తనకి పాజిటివ్గానే మాట్లాడాలి. అది తనూజకు కూడా వచ్చింది కాబట్టే కదా మార్నింగ్ వచ్చి అంత ప్రేమగా అంత బాగా మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు పంచులు వేసుకుని. తనకి ఏమనిపించింది, కన్సర్న్ రా, డబ్బులు ఏముంది, మేము గెలిచినా కూడా 3 లక్షలు ఏముందిరా అని అన్నాడు. తన ఉద్దేశంలో ఏమన్నాడు, అరే అంటే నేను నా ఫ్రెండ్ కదా తనూజ, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఏమనుకున్నానంటే తనూజ మీద కన్సర్నే చూపిస్తున్నాను నా ఉద్దేశంతో మాట్లాడాడు అతను. అది చూపించింది కూడా అదే. అరే నువ్వు 3 లక్షల గురించి ఆలోచిస్తావేంటి, మేము గెలిస్తే 3 లక్షలు నీ దగ్గర చూస్తామని. ఒకవేళ చూస్తుంటే నువ్వు ఇచ్చు ఆ ఇద్దు అనే పాయింట్ బాగాలేదు. బట్ ఇంటెన్షన్ అది, మీకు ఆ ఇంటెన్షన్ అర్థమైందా? ఇప్పుడు నేను ఈ ఇంటెన్షన్లోకి నాకు రావడానికి ఎక్కడ కారణమైందో చెప్తాను. నెక్స్ట్ ఏం జరిగిందంటే కళ్యాణ్ డెమాన్ డెమాన్ కరెక్ట్గా ఉన్నాడు ఇక్కడ. అనేదంటే 3 లక్షలు ఇవ్వలేవా ఏంట్రా, అదేముందిరా అన్న సెన్స్లో 3 లక్షల గురించి మాట్లాడబాక, అది సిల్లి పాయింట్. తనూజ ఏడుస్తుంది. కళ్యాణ్ ఎంత కష్టపడుతున్నావు అన్న, ఎంత కష్టపడి ఆడి ఆ డబ్బులు కూడా చూడాలా అనే సెన్స్, ఆడినప్పుడు తీసుకోవాలి కదని ఇక్కడ మాట్లాడతా. ఇమాన్యుల్ తనూజ నీ డెసిషన్ కరెక్టే, కానీ 3 లక్షలు వద్దనుకున్నా తప్పులేదు. నువ్వు డెసిషన్ కరెక్టే కానీ 3 లక్షలు వాడుకున్నా తప్పులేదు. ఇమాన్యుల్ కూడా సేమ్ పాయింట్, కళ్యాణ్ పాయింటే. ఇప్పుడు మేమేం అనుకోమని, నువ్వు గెలిస్తే నువ్వు ఇబ్బంది లేదు, మేము గెలిచినా మేమేం అనుకోం కదా అని 3 లక్షలు ఏముందని. ఎందుకంటే నువ్వు నార్మల్గా వాడుకుంటే తప్పు, నువ్వు గెలిచిపోయి వాడుకున్నావు, తప్పు ఎందుకు పడతామనేసి. డెమాన్ ఏమనంటే కళ్యాణ్ నువ్వు అన్నది రైటరా, ఆ పిల్ల చేసిన కూడా రైటరా అని కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు, డెమాన్ కరెక్ట్గా చెప్పాడు. తర్వాత ఇది అయిపోయింది. మా భరణి గారు వచ్చి ఆదివారం ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడికే వచ్చాం, అందరూ ఇక్కడే ఉన్నాం, అది ఏం ఇమ్యూనిటీ ఊడికి రాలేదు అంటుండు నవ్వుకుంటా. ఆ తర్వాత సరే నెక్స్ట్ మార్నింగ్ ఇప్పుడు తనూజ గారు వర్షన్ ఇక్కడ వరకు ఏం జరిగింది చెప్తాను. తనూజ గారు వెళ్ళారు కన్ఫెషన్కి. క్లియర్గా ఆవిడ కష్టపడి ఆడిన దానికి ఇమ్యూనిటీ వస్తే తీసుకోవాలనుకుంటారు, కానీ దానికి డబ్బులు జోడించి డబ్బులు ఇస్తే తీసుకోవాలన్నప్పుడు తనూజ గారికి వచ్చిన హింట్స్కి, తనూజ గారు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి ఈ పర్టికులర్ వారం అట్లీస్ట్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి అరే ఇమాన్యుల్ని ఓడిచేసి అమ్మాయి టైటిల్, ఆ అమ్మాయి సెకండ్ ఫైనలిస్ట్ దాకా వెళ్తే డబ్బులు పెట్టి కొనుక్కోమంటే ఎవడు కొనుక్కుంటాడు? పర్ఫెక్ట్ డెసిషన్ అది. కానీ ఇక్కడికి వచ్చి బయటకు వచ్చినప్పుడు ఆ అమ్మాయి అనుకోలేదు కదా, అరే ఇప్పుడు అక్కడ ఉండే కంటెస్టెంట్స్ మనసు వైపు మాట్లాడలేరు, మా ఈవిడొచ్చి బయటికి అరే నేను బాగా ఆడారా అంటే ఇది కొన్ని బలుపులాగా వెళ్ళొద్దు అనేసి భయపడతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఏమని చెప్తే హైలైట్ అవుద్ది, అరే ఏంట్రా నాకు అర్థం కావట్లేదు, మీరు ఏమంటారు, ఇమ్యూనిటీ నార్మల్గా వస్తే తీసుకుంటా కానీ నేను ఇంత బాగా ఆడాను,
నాకు కూడా ఆడియన్స్ వచ్చినప్పుడు లవ్ సింబల్స్ చూపిస్తున్నారు, వచ్చిన హింట్స్ వచ్చిన వాళ్ళందరూ నేను టాప్ అని చెప్తున్నాను, వచ్చిన వాళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు, కాబట్టి నాకేం అవసరం, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం, ఎలాగైనా సేవ్ అవుతాయి కదా, దానికోసం ఎందుకు అని చెప్పగలుగుతారు డైరెక్ట్గా. అది మనసులో ఉంటుంది, కానీ దాన్ని మనసులో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటారు. అదే కానీ ఆవిడ కానీ నేను వెళ్ళిపోతాననే సిచ్యువేషన్లో సంజన గారి లాగానో, భరణి గారి లాగానో, సుమన్ గారి లాగానో ఉండుంటే డబ్బులు పెట్టి తీసుకుంటారు. బట్ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. కానీ అవి పోర్ట్రే చేసి అవి గట్టిగా మాట్లాడలేము ఇక్కడ. అది పాయింట్. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? కొన్ని చెప్పకూడదు, చెప్పలేరు, ఎవరు చెప్పరు అక్కడ. లోపల ఆడే ఆట వేరేగా ఉంటుంది. తర్వాత సరికి అలాగే ఆవిడ సిచ్యువేషన్ ఉంటే ఎవరైనా అది చేస్తారు, నాకు తప్పేలేదు. డౌట్ఫుల్గా ఉంటేనే తీసుకుంటారు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలని ఎందుకు అనిపిస్తుంది? దాంట్లో ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కుంటే ఏమొస్తుంది? ఆవిడ ఎలాగో సేవ్ అవుతున్నాం, డబ్బులు పెట్టింది. ఒకవేళ సింపుల్ మావా, ఆవిడ రైట్ ఎందుకంటే ఆవిడ డబ్బులే చూస్తుంది, 100% డబ్బులే చూస్తుంది. ఎందుకంటే ఆడియన్స్ ఓట్స్ త్రూ వెళ్తాననేది అన్నది, అది కరెక్టే, ఆవిడ ఫస్ట్ నుంచి అది ఫాలో అవుతున్నా. బట్ స్టిల్ డబ్బులు ఎందుకు చూస్తుందంటే, అరే మనకు వచ్చే దాంట్లో మనం కష్టపడాలి, మళ్ళీ డబ్బులు పెట్టేందుకు కొనేది, ఆ డబ్బులైనా వేస్టే కదా, నాకైనా వేరే వాడికైనా వేస్టే కదా అనే ఉద్దేశంతో తీసుకుని డబ్బుల గురించి ఆలోచించింది. బట్ పాయింట్ ఏంది, ఆవిడ డబ్బుల గురించి ఆలోచించింది అని వీళ్ళు ఏమంటారంటే డబ్బుల గురించి ఎందుకు ఆలోచించామని వీళ్ళు బాధపడతాం. వీళ్ళతో కన్సర్నే చూపించారు, మంచిగా చూపించారు, దాంట్లో నెగిటివ్ ఎందుకు ఎత్తుతాం? ఇది ఎప్పుడు అనిపించిందో చెప్తాను తర్వాత. ఎందుకో నానొస్తున్నావు ఎందుకు ఉడాలి అంటారేమో, తర్వాత మాట్లాడుతూ ఉండండి. తర్వాత కళ్యాణ్ ఇది వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ తనుజ బిగ్ బాస్ గెలిచినందుకు కంగ్రాచులేషన్ కూడా చెప్పావు బిగ్ బాస్, అప్రిషియేట్ కూడా చెప్పావు బిగ్ బాస్ అనేసి బాగా ఆడారని నేను కన్ఫెషన్లో చెప్పాడు. కళ్యాణ్ తనుజ బాగానే ఫన్నీగా మాట్లాడుకుంటాను, తనుజ కళ్యాణ్ ఫుల్ ఫన్నీగా హ్యాపీగా మాట్లాడుకుంటాను. ఆ తర్వాత తనుజ నీలాగా నేను ఎమోషన్స్ లేకపోవడానికి రోబోనేం కాదంటే, కళ్యాణ్ రోబో అన్నాక ఎందుకు ఫీల్ అవుతా, రోబోకి ఫీలింగ్స్ ఉండవు కదా అనగానే, నీకు లేవా ఫీలింగ్స్ అంటే నీకు తెలియాలి. ఇది కొంచెం ఏదో కొంటగా అనిపించింది నాకు. అవసరమని ఏంటో స్వామి కళ్యాణ్ అప్పుడప్పుడు మాట్లాడే కొన్ని నీకు తెలియదా అనిండు. అంటే నాకు ఫీలింగ్స్ ఉన్నాయని నీకు తెలుసు కదా. ఫీలింగ్స్ ఇన్ ద సెన్స్ అన్నీ, ఆ ఎమోషన్స్ కావచ్చు, ఆ మాటలు నవ్వడం కావచ్చు, ఆడడం కావచ్చు, ఇవన్నీ ఆవిడ ముందే చేస్తుంటారు కదా, మనం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, నీకు తెలియదా అన్నట్టులే. బట్ స్టిల్ ఏంటంటే కొంచెం వెటకారంగా ఉంది. వెటకారం అదే ఎంతలే, ఇంకేదో లేదు స్వామి, మీరు ఇంకా అన్నీ చెప్పమంటారు, ఏం చెబుతాం, లాస్ట్ మూమెంట్లో అందరూ ఫీల్ అవుతారు. ఫీల్ అంటే ఏమి లేదు మావా, ఇవన్నీ ఆడి నుంచో తోడుకొని రావాలి. ఈ మూమెంట్లో తోడుకొని వస్తే తెలియకుండా ఏముందంటే నేనేదో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు, నేనేదో గబ్బు లేపినట్టు ఉంటుంది. గబ్బు లేపినంత వరకు లేపాం, పొగిడినంత వరకు పొగిడాం అందని. ఇక్కడ నుంచి గట్టిగా పొగడానికే ట్రై చేద్దాం, గబ్బు లేపాల్సిన చోట సాఫ్ట్గా చెబుతాం నెగిటివ్ని. అంత ఎగిరి చెప్పి ఎందుకు మనోభావాలు ఎందుకు దెబ్బతీయకూడదంటే ఈ టైంలో నా దృష్టిలో లాస్ట్ వీక్లో ఏం జరగమో ఎత్తుకుంటూ తోకుంటూ వచ్చి తప్ప. ఒక కంటెస్టెంట్ని ఇప్పుడు తనుజాకి ఒక 40% ఓటింగ్ ఉందంటే, కళ్యాణ్కి ఒక 38, 40, 42%, ఇద్దరికి అటు ఇటుగా 1-2% ఉంది, అంతే, ఏం తేడలేదు ఉంది. అంటే అంతమంది వాళ్ళిద్దరిని ఇష్టపడుతున్నారంటే ఊరికే ఇష్టపడతారా? వాళ్ళు ఇద్దరు కూడా, కళ్యాణ్ కానీ తనుజ కానీ, మనం ఏదైతే ఎవ్రీ సింగిల్ టైం కళ్యాణ్ తప్పులు కళ్యాణ్, తనుజ తప్పులు తనుజ చెప్పుకునే టైంలో ఆ తప్పులన్నీ మనలో రివ్యూవర్గా నేను, ఆడియన్స్గా మీరు ఫీల్ అవుతూ వచ్చినా, ఆ ఫీల్ అవుతూ మీరు వాటిని చూస్తూ వాటిని తిట్టుకుంటూ పొగుడుకుంటూనే వాళ్ళిద్దరు దాకా వచ్చారు. అలాగే వేరే కంటెస్టెంట్స్ కూడా వచ్చారు. వాళ్ళ జర్నీలో ఆ నెగిటివ్ అంతా క్రాస్ చేసుకొని వచ్చారు. మళ్ళీ వాళ్ళు చేసిన ఒక 10 తప్పుల్ని తీసుకొని వచ్చి మళ్ళీ లాస్ట్ వీక్లో కూడా మాట్లాడడం కరెక్ట్ కదనేది నా ఉద్దేశం. ఇది నేను కరెక్టా కాదా రాంగ్ అనేది నా ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి మహాప్రభు. లైక్ చేయండి ఫస్ట్, లైక్. ఆ తర్వాత వచ్చరికి ఇది అయిపోయింది. తనుజ వాటర్ పోస్తా. నెక్స్ట్ వచ్చరికి ఆఫ్టర్ ప్రమోషనల్ టాస్క్, 2 ప్రమోషనల్ టాస్క్ అయ్యా. తనుజ గారు కళ్యాణ్తో మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ నిజంగా చెప్పనా, ఎవరినైనా పలానా టైంలో హట్ చేశానా అన్నవి నాకేం లేవు. ఏం లేదా, నేను ఎవరిని హట్ చేసింది లేదు, అది మెయిన్. ఇంకా నేను హట్ అయినవే ఉన్నాయి, నన్ను హట్ చేసిన వాళ్ళు ఉన్నాయి తప్పించి నేను ఎవరిని హట్ చేయలే. ఇక్కడ నేను మనుషులకి అందుకనే దూరంగా ఉంటాను, ఎందుకంటే వాళ్ళ వల్ల నేను హట్ అవుతాననేసి, హట్ అవ్వడం ఇష్టం లేక నేను ఎక్కువ మనుషులతో కలవడం అనే పాయింట్ చెప్పినప్పుడు దీనికి నేను యాక్సెప్ట్ చేయను. ఈవిడ వల్ల ఎవరు హౌస్లో హట్ అవ్వలేదంటే చెప్పను, ఒప్పుకోను. అందరి వల్ల ఎవరో ఒకరు హట్ అవుతారు అంటారు. ఇక్కడ కూడా ఈవిడ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో హట్ అయ్యారు. ఆ సందర్భాలు మళ్ళీ తీసి మాట్లాడాలని చెప్పండి, మాట్లాడతా, అవసరం లేదు. బట్ అందరి వల్ల కూడా హట్ అవుతారు, ఈవిడ వల్ల హట్ కాలేదనేది ఏం లేదు. నెక్స్ట్ సరే నాకు సార్ డైరెక్ట్గా హౌస్లోకి వచ్చి, తనుజ చాలా బాగా ఆడావు, నీ డెసిషన్ మేకింగ్ కానీ, నువ్వు తీసుకున్న నిర్ణయాలు కానీ, నువ్వు ఆడిన తీరు కానీ అభినందన ఏమన్నారు. షీ డిజర్వ్స్ దట్ అప్రిషియేషన్. ఈ వీక్ మొత్తం అన్ని రకాలుగా బాగా ఆడింది తనుజ. సార్ నైట్ అంతా మీతో పొగిడించుకోవాలని, అనిపించుకోవాలని, పొగడతలు పొగిడించుకోవాలని, మీతో మాట అనిపించుకోకూడదనేసి అనుకుంటా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సార్ అనేది. ఈ మాట వెనక చాలా బరువైంది, ఎందుకంటే ఎవ్రీ సింగిల్ వీక్ ఆల్మోస్ట్ 2-3-4 వీక్స్ నుంచి ప్రతిసారి ఆవిడ చిన్న దాన్ని పట్టుకొని లాగిన సందర్భాలు చాలా ఉన్నాయి, నాకు సార్ కానీ బిగ్ బాస్ టీమ్ కానీ. అది వాళ్ళ ఇంటెన్షన్ ఏదైనా అవ్వచ్చు, బట్ లాగారు కాబట్టి ఆ అమ్మాయికి క్లియర్గా అనిపించింది, అరే ఈ వారమైన పొగుడుతారా లేదా అనిపించింది అంటే ఆవిడ చాలా గోత్రు అయిందని నాకు అనిపించింది. ఆ తర్వాత సరికి నెక్స్ట్
నాకు సార్ ఇదిరా నా లైఫ్ అనేసి అన్నావు చూసావా నిన్న, అప్పుడు అనుకోకూడదు, ఇప్పుడు అనిపిస్తుంది అక్కడ నువ్వు గెలిచావు. సో అప్పటికప్పుడు అనిపించేది కరెక్ట్ కదమ్మా, ఇప్పుడు నీకు అనిపిస్తున్న ఫీలింగ్ చూసా అది నిజం. ఓకేనా? ఎప్పుడు అలా ఫీల్ కావద్దు. మంచిగా చెప్పారు నాకు సార్. డెమాన్ రీతు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు చాలా బాగున్నావయ్యా, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నావు, స్ట్రైట్గా ఉన్నావు, అందరితో బాగున్నావు, రియాక్షన్ అవుతున్నావు, అందరితో ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నావు, సూపర్ అయ్యా, మనం అందరం అనుకున్నట్టుగానే అలాగే నాకు సార్ కూడా అన్నారు. సార్ బాగుంది సార్, ఇవ్వకు చాలా బాగుంది సార్, హ్యాపీగా ఉందనేసరికి వీళ్ళందరూ ఎగతలే మాట్లాడారు. రీతు వెళ్ళేసరికి బాగుంది సార్, వీడికి వేరే అమ్మాయిలతో బాగుందని అంటున్నారు సార్, వీడు చిన్నోడు కదని. నెక్స్ట్ ట్రస్ట్ చేసేది అన్ట్రస్ట్, నమ్మేది ఎవరిని నమ్మకూడదు, నమ్మని వాళ్ళు ఎవరు అనేది తీసుకొచ్చారు. సింపుల్గా చెప్పేస్తామా ఏమేంటిదంటే, సంజన గారు వచ్చారు, ట్రస్ట్ ఇమాన్యుయల్, ట్రస్ట్ చేయింది తనుజ గారు. ఈ వీక్ నేమ్ చేంజ్ చేశారు సార్. ఫస్ట్ ఒకటని ఇక్కడ అన్నారంటే ఈవిడ చెప్పిన రీజన్ కరెక్ట్, ఆవిడ చేంజ్ చేయడం రైట్ కాదు, ఆవిడ చేంజ్ చేసిన దాంట్లో తప్పలేదు. బట్ ఈవిడికి అది రైట్ ఆన్సర్. ఎందుకంటే ట్రస్ట్ లేకపోవడం ఏంటి, చెప్పింది మాట మార్చింది కాబట్టి, మాట మార్చడం తప్పు కాదు. బట్ ఈవిడ వర్షంలో ఈవిడ చెప్పిన రీజనింగ్ బాగుంది నా పాయింట్, మీకు అర్థమై ఉండాలి. నెక్స్ట్ వచ్చరికి భరణి గారు వచ్చారు. సుమన్ అన్న కొంచెం ఎక్కువ ట్రస్ట్ చేస్తాను సార్ తనుజ గారి కంటే కూడా, ఇద్దరు కూడా ఉన్నారు సార్ అని మాట చెప్పి, నమ్మకం లేనిది డెమాన్ సార్ తక్కువ సార్, నన్ను నమ్మింది అతను నన్ను ఎక్కువ నమ్మడు సార్, అదేంది ఈయనకి ట్రస్ట్ లేనిది చెప్పమంటే అతను నన్ను నమ్మంది అంటే అతను నమ్మడు కాబట్టి నేను నమ్మనన్న ఉద్దేశంతో చెప్పాడు. తర్వాత సరికి భరణి గారికి సుమన్ అన్నకి ట్రస్ట్ అని చెప్పగానే బిగ్ బాస్ టీం రెడీ చేసి పెట్టుకున్నారు చూపించాలని. ఎందుకంటే ట్రస్ట్ అన్ట్రస్ట్ అన్నప్పుడు ఇద్దరు ఏ పెడతారని తెలుసు వాళ్ళకి. సో ఈ వీడియో చూపించాలనుకున్నారు, చూపించారు. మనం ఎప్పుడు ఫీల్ అవుతున్నదే, ఏదైతే ఇద్దరు ఫ్రెండ్లీగా ఒక ఏజ్ పెట్టుకొని, నాకు కోపం వచ్చింది భరణి గారి మీద, నేను అదే పాయింట్ చెబుదాం అనుకున్నా, ఆయనే చెప్పేశాడు. మేము ఆ పని కూడా మీరు చేస్తే మేము ఎందుకయ్యా, ఆయన ఏం పాయింట్ చెప్పాడు తెలుసా, నేనేమనుకున్నా తెలుసు ఈరోజు చెప్పాలనుకున్నా, ఇన్ని రోజులు చెప్పలా. సుమన్ అన్న భరణి అన్న బాండింగ్ నాకు ఎక్కడ నచ్చుద్దంటే, భరణి గారు సుమన్ అన్న కంటే పెద్ద ఆయన అన్న అంటాడు చూసారా, ఈయన కూడా అన్న అంటాడు చూసారా, ఇద్దరు ఒకరినొకరు అన్న అని పిలుచుకునేటప్పుడు ఒక ఏజ్ వచ్చిన పెద్ద మనుషులకి ఒకరికొకరికి రెస్పెక్ట్ ఇచ్చుకోవడం తెలుసు. వాళ్ళ ప్రొఫెషనల్ కెరియర్స్లో వాళ్ళు సాధించిన దాన్ని బట్టి ఈయన రెస్పెక్ట్ ఇస్తున్నాడు, ఈయన ఏజ్కి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. ఆ రెస్పెక్ట్ ఇచ్చుకునే విధానం బాగుంటుంది అనిపిస్తే ఆయన అది చెప్పాడు భరణి గారు ఈరోజు, అందుకే నాకు కోపం వచ్చింది. సో ఆ బాండింగ్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్ బాండింగ్. ఎంత పర్ఫెక్ట్ బాండింగ్ అంటే, సుమన్ అన్న లీస్ట్ 2లో నిలబడి ఈ వారం లాస్ట్ 2 వీక్స్లో ఆయనే వెళ్ళిపోతారని తెలిసినప్పటికి కూడా, ఆయనకి తక్కువ ఓటింగ్ ఉందని తెలిసినప్పుడు కూడా, అందరికంటే ఎక్కువ ఓటింగ్ ఉందని బయట నుంచి చూసి వచ్చిన భరణి గారు తనూజకి అగెనిస్ట్గా, భరణి గారికి తనూజకి అగెనిస్ట్గా, సుమన్ అన్నకి సపోర్ట్గా తనూజకి అగెనిస్ట్గా వెళ్ళి 4 సార్లు వాటర్ పోసాడు. దట్ షోస్ దేర్ బాండింగ్ నాకు అనిపించింది. సో ఆ బాండింగ్ బిగ్ బాస్ కనిపించింది, అందరికీ అనిపించింది, చాలా ప్యూర్ బాండింగ్ వాళ్ళది. గుడ్ పర్సనాలిటీస్ ఇద్దరు కూడా ఆ బాండింగ్లో పర్ఫెక్ట్. అందుకని ఆ ఎమోషనల్ వీడియో వేస్తారు ఇద్దరు బాండింగ్, ఆ మూమెంట్స్ కానీ ఏంటి కౌగులించుకుంటారు, టీ తాగేటప్పుడు కానీ వాళ్ళు ఒకేసారి తినడం, ఒకేసారి కూర్చోడం, ఒకే మంచం ఒకే కంచం అన్నట్టుగా సూపర్ బాండింగ్. బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరికి తాగేది అలవాటు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారేమో అనుకుంటున్నాం. భరణి గారు సుమన్ శెట్టి గారు మంచిగా గిబ్బులు తిరిగి, లేకుంటే పర్సనల్ రూమ్స్లో వాటిలో మంచి టైం స్పెండ్ చేస్తారు. వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి భరణి గారు థ్యాంక్ యూ ఫర్ ద వీడియో సార్ అంటే, థ్యాంక్ యూ ఫర్ యువర్ బాండ్ అన్న, నాకు సార్ బాగా అనిపించింది. డెమాన్ వచ్చాడు, గ్రీన్ ఇమాన్యుయల్కి, రెడ్ భరణి గారికి ఫస్ట్ 2 వీక్స్లోనే కొంచెం మాట ఇచ్చారు సార్, అది ఇచ్చిన మాట మిస్ అయింది సార్ అనేసి చెప్పారు. వీళ్ళిద్దరికి ఫస్ట్ నుంచి ఉందిలేండి, అది కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చాడు. మీరు కళ్యాణ్ది ప్రోమోలో మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, స్టిల్ నాకు ప్రోమో బట్టి కూడా కళ్యాణ్ తప్పేం కాదు, డెమాన్కి ఇవ్వడంలో తప్పేం లేదు అనిపించింది. బట్ ఇక్కడ ఎపిసోడ్ చూసిన తర్వాత అసలే తప్పలేదు అనిపిస్తుంది. ఏమన్నానంటే కళ్యాణ్ వచ్చి, సార్ గ్రీన్ సార్ ట్రస్ట్ విషయంలో వీళ్ళందరూ జంప్స్ సార్ అన్నాడు. అందరినీ చూపించాడు, ఒకరిని కాదు అందరూ జంప్స్ సార్ అన్నారు. సో నాకు సార్ ఇంక అత్యంత నాకు ఏమన్నారంటే, జంప్స్ కదా కొంచెం తక్కువ జంప్స్ చూపించమన్నారు, ఉన్న దాంట్లో తక్కువ ట్రస్ట్ కొంచెం తక్కువ చేసేవాళ్ళు చూపించమంటే, అందరూ మంచోళ్ళే అని ఫీల్ అయ్యాడు కళ్యాణ్. దాంట్లో తక్కువ అన్నప్పుడు కొంచెం దాని ఏమంటారు, ఆ మూమెంట్ బెటర్ మూమెంట్ జరిగింది ఎవరితో, 1-2 మూమెంట్స్ ట్రస్ట్ విషయంలో జరిగింది డెమాన్తోనే. ఒకటేంటి, మొన్న వారంలో బ్లూ టీమ్ అయిపోయి ఆడదామన్నప్పుడు అన్నాడు, నేను అనలేదు అన్నాడు, కన్ఫ్యూజ్ ఏదైతే చెప్పేశాడు, అక్కడ ట్రస్ట్ పోయింది. అండ్ క్యాప్టెన్సీ టాస్క్లో కూడా కొట్టకుండా గుడ్లు నీకోసం ఉంచాను, నువ్వు క్యాప్టెన్ అయితే తీసుకుని, ఇవన్నీ మాట్లాడిన తర్వాత తీసేశాడు. ఈ 2-3 ఇన్సిడెంట్స్ అతను ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఉన్న దాంట్లో కొంచెంగా చెప్పాడు, సాఫ్ట్ నేచర్తో అని చెప్పాడు. ఇక్కడ డెమాన్ కూడా నువ్వు ఆడితే నేను ఆడితే దెబ్బరా అనేసి ఫన్నీగానే మాట్లాడుకున్నారు, ఇక్కడ ఏం ఇష్యూ లేదు. ఎంత మారావు పవన్, అసలు పవన్ చూస్తున్నాను. నెక్స్ట్ వచ్చరికి ఇమాన్యుల్ వచ్చాడు. ట్రస్ట్ సంజన గారు, అన్ట్రస్ట్ భరణి గారు. ఎందుకంటే సార్ రీఎంట్రీ తర్వాత ఆయన నుంచి వామ్ హగ్లు, ఆ రిలేషన్ మిస్ అయింది సార్, బాండ్ అన్న కరెక్ట్. ఇలా బాండింగ్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది చాలా మందికి గుర్తుంటుంది. అది లైవ్లో చూసి ఒకరోజు అరాచకంగా చెప్పి ఆ రోజు వీడియో గురించి ఏం లేదు, మా తనుజ గారు ఉన్నప్పుడు లైవ్లో పక్కనే భరణి గారితో ఇమాన్యుల్ అంటాడు, 3rd వీక్లో 2nd వీక్లో అనుకుంటా, అన్న
మా మమ్మీ ఉంటే నువ్వు మా మమ్మీ అంటే నీ వెనక నిలబడతాను నేను, నాకు అంత ఇష్టం, మీ మీదకి వస్తే నేను అసలు ఉండలేంటే. భరణి గారు ఏమంటారు తెలుసా, ఇమాన్యుల్ దాకా ఎవరైనా వస్తే నన్ను దాటి రావాలి ఇమాన్యుల్, నేను అంత ఈజీగా ఇమాన్యుల్ అంటే అప్పుడు హరీష్కి ఇమాన్యుల్ గొడవలు ఉన్నప్పుడు నేను అంత ఈజీగా వదలను నీ మీదకి వస్తే అన్నట్టుగా ఇద్దరు బాండింగ్ అలా ఉన్నది. ఇప్పుడు అలా అయింది అనేది ఆయన ఉద్దేశం కూడా కరెక్ట్గానే చెప్పాడు. తర్వాత సరికి నాకు సార్ తనుజ నువ్వు రెడ్ గ్రీన్ ఇవ్వాలంటే 5 లక్షలు స్పెండ్ చేయాలమ్మా అనేసి కామెడీ అంటే అట్టయితే వద్దు సార్, ఎందుకంటే సార్ ఏమైనా చేయగలనా, ఇంకొకరిది అంటే నాదైతే ఏదైనా చేయగలుగుతాను సార్, ఇంకొకరిది అయితే నాకు వద్దు సార్ అంటే వెంటనే నాకు సార్ డిసైడ్ అయ్యావా నీది కాదు అని అనగానే తనుజ అలా కాదు సార్, అందరూ కష్టపడి వచ్చారు కదా, ప్రైజ్ మనీ పెట్టి ఎందుకని. సో అందరూ కష్టపడి వచ్చారు, అది ఎవరిదైనా అవ్వచ్చు కదా, ప్రైజ్ మనీ పెట్టి ఎందుకు అనే పాయింట్ పర్ఫెక్ట్ అంతే. దానికి తనుజ గారు అనగా నాకు సార్ ప్రైజ్ మనీకి 3 lakhs యాడ్ అవుతుంది అంటే నువ్వేం చేస్తావంటే తనుజ తీసుకుంటా సార్ అన్నారు. ఈ పాయింట్ తనుజ గారి నోటి నుంచి వచ్చిన తర్వాత 1000% తనుజ గారి నోటి నుంచి ఇదే వస్తుంది. ఎవరున్నా కూడా అదే చేస్తారు. ఎందుకంటే పాయింట్ అక్కడ అంత కష్టపడి ఆడిన తర్వాత, అంత కష్టపడి నువ్వు ఇమ్యూనిటీ కోసం ఆడిన తర్వాత డబ్బులకి లింక్ చేస్తే ఎందుకు తీసుకుంటా, డబ్బులు యాడ్ చేస్తే తీసుకుంటాం. ఎందుకంటే ఆడింది ఎందుకోసం, ఇక్కడికి వచ్చింది దేనికోసం, ప్రైజ్ మనీ కోసం, కప్ కోసం. ప్రైజ్ మనీ ఎక్స్ట్రా వస్తుంది అంటే ఎందుకు తీసుకోవు, అది కూడా ఫ్రీగా వస్తుంది అంటే కదా, ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత వస్తుంది, భిక్ష వేసినట్టు కాదు. పర్ఫెక్ట్ ఛాయిస్ అక్కడ. ఈవిడ చెప్పిన ఆన్సర్ కూడా వైజ్గానే ఉంది, అసలు ఏ తప్పు లేదు. ఇక్కడ ఈవిడ ప్రైజ్ మనీ పెంచినా తీసుకుంటాను, ప్రైజ్ మనీ పెంచితే ఈజీగా తీసుకుంటాను ఇమ్యూనిటీ అన్న దాంట్లో ఆవిడ తప్పులేదు. ఇక్కడ కళ్యాణ్ది అసలు తప్పులేదు, కళ్యాణ్ది కూడా అని ఇక్కడ వచ్చింది. ఎందుకంటే అక్కడ డబ్బే డిఫరెన్స్ తీసుకొస్తుంది. ఆడియన్స్ ఓట్స్ అనేది, ఆడియన్స్ ఓట్స్ త్రూ వెళ్తారనేది, డబ్బులు పెంచిన తర్వాత కూడా వెళ్తానంటే ఓన్లీ ఆడియన్స్ ఓట్స్ అనే కాదు మామ. నువ్వు ఇంత కష్టపడి ఆడిన తర్వాత డబ్బులకి లింక్ చేయడం తనుజ గారికి నచ్చలేదు అంతే. ఆడియన్స్ ఓట్స్ అనేది సెకండరీ. డబ్బులకి లింక్ చేస్తే ఎవరికైనా నచ్చదు, ఎందుకంటే అంత కష్టపడి వచ్చిన తర్వాత ఫ్రీగా ఇవ్వాల్సిన డబ్బులు లింక్ చేసావు. కానీ ఇక్కడ డబ్బులు పెంచుతానంటే తీసుకున్నది, ఎందుకంటే డబ్బులకి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ వస్తుంది, కష్టానికే వస్తుంది, అక్కడ భిక్షమే వేయట్లా. కాబట్టి కళ్యాణ్ కూడా మాట్లాడింది కూడా అదే. డబ్బు ఇంటెన్షన్ పెట్టుకోకుండా నువ్వు మేం గెలిచినా మాకేం ప్రాబ్లం లేదు, 3 లక్షలు పోతే పోయింది అనేది వాళ్ళ ఉద్దేశం. తనుజ ఉద్దేశం ఏంటి, అరే నేను కష్టపడి ఆడాను, నేను ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఆ సేవింగ్ కోసం ప్రైజ్ మనీలో డబ్బులు ఎందుకు తగ్గాలి అసలు. సో ఇద్దరు ఇంటెన్షన్ ఇది ప్యూర్ అండి, ఎవరిది తప్పు కాదు. నువ్వు తప్పు పట్టడం స్టార్ట్ చేస్తే కళ్యాణ్ ఫ్యాన్స్ తనుజను తప్పడచ్చు. ఓహో ఏమో ఇంటెన్షన్, జనాల ఓట్లు అనేది డబ్బులు ఎక్కువ వేస్తే తీసుకోవడానికి రెడీగా ఉంది, జనాల ఒపీనియన్ కాదు, జస్ట్ నామకే వాసి చెప్పిందని వీళ్ళు నెగిటివ్ చేయడానికి ఒక స్కోపు. వీళ్ళు వచ్చి ఈ 3 లక్షలు నువ్వు ఇచ్చేది ఏందయ్యా, అసలు ఆవిడ ఉద్దేశంలో నువ్వు దూరేది ఏందని వీళ్ళు కూడా అనొచ్చు. అలాంటి చిన్న పట్టుకొని లాగడం తప్పించి ఇద్దరు ఇంటెన్షన్స్ ఆర్ ప్యూర్, ఇద్దరు కరెక్ట్. అక్కడ ఎవడు లేదు. ఒక ఆవిడ వచ్చేసరికి ఆట మీద నమ్మకం ఉంది, ఆవిడ గేమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి డబ్బులకి లింక్ చేస్తే కష్టపడి వచ్చింది దాని మీద నేను ఎందుకు తీసుకుంటానని, పెంచితే ఎందుకు తీసుకుంటానంటే అందరూ వచ్చింది దానికోసం, డబ్బుల కోసం వచ్చాం, ఫుడ్ ట్రోఫీ కోసం వచ్చాం, కష్టపడి ఆడితేనే వచ్చింది. ఎవరైనా భిక్షం ముఖం ముందు వేస్తే తీసుకోకుండా ఉండదు. నీ కష్టానికి 3 లక్షలు ఎగేసిస్తానంటే ఊరు తీసుకోరు. నాకేం తప్పనిపించలే. ఇక్కడ కళ్యాణ్ది అంతే, అక్కడ ఆవిడది అంతే. మీరు అనుకోవచ్చు అరే ఇద్దరిని పొగిడేస్తే హ్యాపీ, ఇద్దరిని పొగడానికి కదా, అక్కడ నిజంగా పొగిడే సిచ్యువేషన్ ఇద్దరిది, ఎవరిది తప్పబడ్డానికి ఏమీ లేదు. తప్పుపడ్డానికి వస్తే బరాబర్ తప్పబడతా, ఏ ప్రాబ్లం లేదు. మా వ్యూస్ అనేవి ఎలా తెలుసా, పొగిడేదానికంటే విమర్శిస్తే ఎక్కువ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. బట్ అక్కడ విమర్శించడానికి ఏమీ లేని కాడ కూడా విమర్శించడం నాకు నచ్చదు. నేను విమర్శించను, ఎవరిదైనా ఎప్పుడైనా చూసుకో. పొగిడేదానికి నిజంగా అక్కడ జెన్యూన్ రీజనింగ్ ఉంటే, ఆ లాజిక్ ఉంటే, ఆ లాజిక్ని నేను రెస్పెక్ట్ చేస్తాను. అంతెందుకు మామ, నేను ఎప్పుడైనా తప్పు చెప్పిన తర్వాత మీరు ఆ లాజిక్ నాకు ఇన్స్టాగ్రామ్లో చెప్పిన తర్వాత రోజు నేను కవర్ చేసి చెప్తాను, రెక్టిఫై చేసుకుంటా. నేను ఈగో తీసుకొని మామ, నా దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ నేను ఫీల్ అయ్యేది మీరు కూడా నా నుంచి కొంతమంది నేర్చుకోవాలి, మీరు ఆడియన్స్ కూడా. ఎందుకంటే నేను ఈగోకి తీసుకోను, మీరు కూడా లైఫ్లో ఈగోకి తీసుకోవద్దు. ఇప్పుడు రివ్యూస్ నాకు ఎట్టయినా వీళ్ళ తొక్కాలా ఇది అదేం ఉండదు. నిజంగా పాజిటివ్ అయితే హార్ట్ఫుల్గా హ్యాపీగా చెప్తాను. నన్ను అందరూ ట్రోల్ చేస్తుంటారు, నువ్వు వీడి పియర్రా, వాడి పియర్రా, అదే అమ్మాయి పియర్, ఏమైపోయినా నేను అది మనసులోకి తీసుకోను. ఆ రోజు నెగిటివ్ అయితే నెగిటివ్, పాజిటివ్ అయితే పాజిటివ్ చెప్పేసి వెళ్ళిపోతా. మనకు అంత అవసరం లేదు, ఈగోకి తీసుకోను. వాడు అన్నాడు కాబట్టి మనతో ఏముండదు, మనకెందుకు అంటే. ఇప్పుడు ప్రాబ్లం తెలుసా, అలా తీసుకోకుండా ఉండబట్టే నేను అందరి గురించి పాజిటివ్ వచ్చినప్పుడు పాజిటివ్, నెగిటివ్ వచ్చినప్పుడు నెగిటివ్, కానీ ఒక్కోసారి ఈగోకి తీసుకోవాలని అనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది అంత ట్రిగ్గర్ చేస్తారు, అంత కోపం తెప్పిస్తారు, మరీ మూర్ఖంగా మాట్లాడతారు. ఆ టైంలో ఒక్కొక్కసారి బరస్ట్ అవ్వాలనిపిస్తుంది. ఆ పర్టికులర్ టైంలో తెలియకుండా 10-15 నిమిషాలు నేను కూడా బరస్ట్ అవుతుంటప్పుడు, బట్ వెంటనే రియలైజ్ అవుతా, సరేలే ఆడెవడో మెసేజ్ చేసిన దానికి నేను రియాక్ట్ అవుతున్నట్టుంది ఈరోజు అనేసి వెంటనే రియలైజ్ అవుతుంటా. బట్ మనిషి నేచర్లే ఈగోకి తీసుకుంటాం ఒక్కోసారి, బట్ దాన్ని 90% కంట్రోల్ చేస్తాను. ఎందుకురా సొల్లు, నీకు డబ్బా వేసుకుంటాం అంటే డబ్బా ఏం కాదు మా, సరేలే సారీ డబ్బాలాగా ఉంది, అది గలీజ్గా ఉంది, సారీ. నెక్స్ట్ వచ్చరికి తనుజ, నాకు సార్ ఆడియన్స్ అప్పుడు గుర్తురారా అనగానే తనుజ అలా కాదు సార్, అది యాడ్ అవుతుంది కదా సార్ అనేసి ఎవరికైనా అంతే కదా సార్, పర్ఫెక్ట్. అది కూడా ఆవిడకైనా అని చెప్పాలి, ఎవరికైనా యాడ్ అవుతుంది కదా, తప్పేముందని. తనుజ గ్రీన్ కళ్యాణ్కి ఇచ్చింది, రెడ్ సరికి సంజన గారికి పర్ఫెక్ట్ పాయింట్లు చెప్పింది.
సార్ నామినేషన్ అప్పుడు నాకు నామినేట్ చేసి అక్కడ కొడుకు అది ఇదని సార్, ఇక్కడ మాత్రం ఆట దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను ఏనండి, ఇక్కడికి వచ్చేసరికి సడన్గా ఆవిడ పీకల దాకా వచ్చేసరికి ఇతనికి వేసినప్పుడు నేను ఎట్లా ఒప్పుకుంటాను సార్ అనేది. ఇక్కడ తనుజ గారిది 1-2 ఫ్లిప్లు అనిపించి ఇక్కడ నచ్చలేదు, దాని గురించి చెప్తాను. ఈ వీక్ నేను అడిగినప్పుడు ఇమ్మును తీను అన్నారు సార్ ఆవిడ. ఇది లాజిక్, నేను ఏదైతే చెప్తున్నాను ఇప్పుడు తనుజ గారిది నచ్చలేదని, ఇట్స్ మై స్టేట్మెంట్. దీంట్లో వేరే ఆప్షన్స్ ఉండవు, క్లియర్గా చూస్తే ఎవరికైనా ఇదే అనిపించాలి. ఇది అనిపించకపోతే హార్డ్ కోర్ జాంపత్రి ఫ్యాన్ అనమాట, అంతే ఎవరైనా కూడా. ఇమ్మును తీను అన్నారు సార్, ఆవిడ నెక్కుకు రాగానే మాట మార్చేశారు. నేను నామినేషన్లో ఉన్నప్పుడు ఇమ్ము అయితే బాండింగ్ అది ఇది అనేసి చెప్పారు సార్, కానీ గేమ్ విషయంలోకి వచ్చేసరికి షీ వాజ్ నాట్ రెడీ. గేమ్ విషయంలోకి వచ్చేసరికి తనని తీయడానికి కూడా రెడీగా ఉండింది సార్, అది నాకు నచ్చలేదని చెప్పి తనుజ. సార్ నేను మాట ఇవ్వలేదు సార్, మాట చెప్పాను, ఇది తప్పు. మాట ఇవ్వకపోయినా మాట చెప్పినా రెండు ఒకటే. ఒక పక్కన నిలబడి తనుజ గారి సంజన గారిని ఎవరు తీయొద్దు అనేసి చెప్పినా, తనుజ గారు నేను నీకు తీయనని చెప్పిన ఎవరు తీయొద్దు అంటే ఆవిడ కూడా తీయననే ఉద్దేశం. ఆ సెంటెన్స్ మాట ఇచ్చాను మాట ఇవ్వలేదు, మాట అన్నాను కానీ మాట ఇవ్వలేదు అనేది అది పెద్ద సెంటెన్స్ కాదు, అది నాన్ సింక్. అది రెండు ఒకటే నా దృష్టిలో. ఇది ఒకటి నచ్చలేదు, ఇంకొక పాయింట్ కూడా నచ్చలేదు, అది కూడా మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే, దట్ స్టేట్మెంట్ అంతే, అది ఎవరికైనా అదే అనిపించాలి. నెక్స్ట్ ఆవిడ మాట మార్చారు సార్, సంజన గారు ఇమాన్యుల్ ఉంటే నేను ఇమ్ముకే కదా సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈవిడేమన్నా తెలుసా, సంజన గారు అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ ఉంటే నేను ఇమ్ముకే కదా సపోర్ట్ చేస్తానే పాయింట్ వచ్చింది. సంజన గారు అండ్ ఇమ్ముకి వస్తే స్టార్టింగ్లో ఇమ్ముకి ఆవిడే వేశారు కదా, మరి ఇమ్ముకు సపోర్ట్ చేసేటప్పుడు ఇంటెన్షన్ ఇమ్ముకు సపోర్ట్ అంటే స్టార్టింగ్లో కూడా ఇమ్ము వర్సెస్ మిగతా వాళ్ళు ఉన్నారు, ఇమ్ము వర్సెస్ మిగతా 5 మంది ఉన్నారు, ఈవిడ కాకుండా. వాళ్ళల్లో కాకుండా ఇమ్ముకి వేసామంటే ఇమ్ము ప్రయారిటీ కాదు అక్కడ, ఇక్కడ ఇల్లాజికల్గా ఉంది. దట్ స్టేట్మెంట్ ఈజ్ ఇల్లాజికల్. ఆవిడ సింపుల్ అండి, ఈవిడికి అగైనెస్ట్గా వెళ్ళాలనుకున్నది, ఎందుకంటే కాలింది ఆవిడకి. మన నామినేషన్లు ఇట్ట మాట ఏది మాట్లాడుతాను, అప్పుడు ఇమాన్యుల్ సపోర్ట్ చేసింది, ఆ తర్వాత ఇంకో మాట పడింది. తర్వాత సరికి ఆవిడ మాట మార్చారు, అది నచ్చలేదు నాకు. సార్ నామినేషన్లో నీ పేరు తీసుకుందని బ్యాక్ ఫైర్ అయ్యావు, కొంచెం మైండ్లో పెట్టుకున్నావు అంటే అది ఒప్పుకున్నది, నిజంగా ఒప్పుకున్నది, అదే నిజం. ఆవిడ ఒప్పుకోవడం కూడా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది నాకు, ఎందుకంటే కాలింది, అందుకే ఆవిడ కూడా మార్చుకున్నది. తర్వాత ఆవిడ అవును సార్ అది కూడా ఉంది, దాంతోపాటుగా ఓటు కూడా ఇమ్ము మీద పెడితే ఇమ్ము అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతాడు కదా సార్. ఇప్పుడు నేను ఇప్పుడు నా ఓటు కూడా ఇమ్ము మీద పెడితే అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతాడు కాబట్టి నేను మార్చేసి ఈవిడ మీద పెట్టాను సార్. ఇమ్ము మీద అవుట్ ఆఫ్ ది గేమ్ అవ్వాలనే కదా ఫస్ట్ ఇమాన్యుల్కి వేశారు తనుజ గారు. ఈ లాజిక్ పాయింట్ నాకు నచ్చల, ఇది కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది. బట్ ఓకే అయిపోయిందిలే, ఇంకేముంది కానీ. తనుజ సార్ అది కాదు సార్, ఆవిడ ఓటు ఇమ్ము మీద పడితే ఇమ్ము అవుట్ ఆఫ్ ది గేమ్ అవుతారు కదా సార్, అందుకని నేను మార్చేశాను సార్, ఎందుకంటే అక్కడ ఫ్రెండ్ ప్రయారిటీ కదా సార్ అనే పాయింట్ వచ్చింది నాకు. సార్ ఇమ్ము నీకేం అనిపిస్తుంది అంటే ఇమాన్యుల్ సార్ నా గేమ్లో ఉండడానికి నేను ట్రై చేయమని చెప్పాను సార్, ఆవిడ నా మాట వినకుండా పోయారు సార్, అందుకని ఆవిడకి నష్టం జరిగిందనే పాయింట్ రెగ్యులర్ ఈ వారం అంతా చెప్పాడు పాపం. సంజన గారు సార్ నాకు బాక్స్లో 0 వచ్చింది సార్, నన్ను రిమూవ్ చేయని ఇప్పుడు మాట ఇచ్చారు సార్, సెకండ్ ఆర్ట్లో తీరు అనుకున్నాను సార్, కానీ టై అవుతుంది అనుకున్నాను సార్, బిగ్ బాస్ ఏమైనా అంటారా అనుకున్నాను సార్, అంటే టై అయితే బిగ్ బాస్ ఏదైనా డెసిషన్ తీసుకుంటా అనుకున్నాను, కానీ నేను తనుజ నా నేమ్ చెప్తున్నాను అనుకోలేదు, నా తనుజ చెప్పడంలో తప్పలేదు నాకు. సార్ దిస్ ఈజ్ గేమ్ అమ్మా, నా అంటే ఏముంది. సంజన గారు అందరి ముందు చెప్పింది సార్, నమ్మించింది సార్ అంటే నమ్మించారు, ఈవిడ కూడా నమ్మించారు. సంజన గారు కూడా ఏం నమ్మించారు, నేను ఇమాన్యుల్కి ఏనే అయినా అన్నారు, ఇద్దరు వైపు నుంచి ఉంది, ఇద్దరు మార్చడంలో తప్పేం లేదు, ఈవిడ మార్చిన కూడా ఆవిడ మార్చింది. తర్వాత నాకు సార్ చెప్పిన పాయింట్ బాగుంది, అమ్మ ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు కూడా మాట ఇచ్చావు కదా డెమాన్ పవన్కి, వాళ్ళని నామినేట్ చేసి వీళ్ళని నామినేట్ చేస్తాను, వాళ్ళని నామినేట్ చేయలేదు, అంతే ఉంటుంది మాట అంటే. యూ డోంట్ హ్యావ్ ట్రస్ట్, ఆవిడకి నీ మీద లేదు, నీకు ఆవిడ మీద లేదు, ఏముందమ్మా. ఇమాన్యుల్కి అగైనెస్ట్గా ఎప్పుడు వెళ్ళనన్నావు, ఇక్కడ కూడా బాగా మాట్లాడు, అగైనెస్ట్గా వెళ్ళనన్నావు, నిన్న ఆటలో కూడా అతను బ్లాక్స్ తీసి నెలలేస్తున్నాడు, ఇమాన్యుల్ కలగాడనా, నువ్వు రైటే చేసావు, రాంగ్ అని చెప్పటమా, అది గేమ్, ఇది కూడా గేమే. ప్రతి ఒక్కరూ నేను ఈ వారం మొత్తం చెప్పిన పాయింటే చెప్పాను, నాకు సార్ నోటి నుంచి హ్యాపీగా అనిపించింది. ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళాలి, టాప్ 5కి వెళ్ళాలని వాళ్ళ గేమ్, వాళ్ళ క్లారిటీ, వాళ్ళ ప్లానింగ్ వేసుకున్నారమ్మా ఈ వారం, తప్పేలేదు అనిపించింది, నాకు కూడా తప్పలే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చరికి సుమన్ వచ్చాడు, గ్రీన్ భరణి అన్న, మా భరణి అన్న. రెడ్ వచ్చేసరికి ఎవరికి పెట్టలేను సార్ అంటే, సరే ఉన్నంతలో ఎవరికైనా పెట్టవయ్యా అంటే, లాస్య ఫోటో వేపిస్తా పెడతారా, వాళ్ళ వైఫ్ గారు లాస్య గారు ఫోటో చేస్తావు అంటే, సార్ నా ప్రాణమైన ఇస్తాను నేను పెట్టను సార్, అమ్మో బాగా నేర్చుకున్నావయ్యా మాటలు. కొంచెం ట్రస్ట్ తగ్గింది అయితే ఈ మధ్య, కొంచెం ఇమాన్యుల్కి నాకు ఈ పాయింట్ ట్రస్ట్ వరకు ఓకే, కొంచెం సపోర్టే అన్నకి, ఏదైనా సపోర్టే. నెక్స్ట్ వచ్చరికి రిగ్రెట్ అయ్యే వీక్ ఏంటని చెప్పాలి, ఇక్కడితో అయిపోయింది మా సీజన్, అదే ఎపిసోడ్. రిగ్రెట్ అయ్యే వీక్ గురించి మాట్లాడదాం. సో నా 10th వీక్, ఎందుకంటే నిఖిల్ నామినేట్ చేసి, ఆ రోజు కూడా చెప్పాను, నిఖిల్ నామినేట్ చేసే రీజనే కరెక్ట్ కాదు, అది బాధ వేసింది సార్, బాగా చెప్పాడు. తనుజ గారు 6th వీక్ సార్, బర్నీ సార్ ఎలిమినేట్ అవుతాం, ఇది చెప్పేటప్పుడు ఏంటో రాంగ్ చెప్తున్నారే అనుకున్నా, బట్ లాస్ట్ కరెక్ట్గా మాట్లాడారు సార్. బర్నీ సార్ వెళ్ళిపోయేటప్పుడు ఎలిమినేట్ అవుతారనేసి అనుకోలేదు సార్, అది తీసుకోలేక లో అవుతానా అని భయం వేసింది సార్. అంటే దాంట్లో రిగ్రెట్ ఏముందంటే సార్, బాండింగ్ అంటున్నారు కదా సార్ అందరూ వచ్చిన వాళ్ళందరూ, దానివల్లే వెళ్ళిపోయాడేమో అనేసి రిగ్రెట్ అయినా అనేది పర్ఫెక్ట్గానే చెప్పారు. నెక్స్ట్ సార్ పవన్ 6th వీక్ సార్, రీతును తోసిన దాని విషయం మీద. నెక్స్ట్ ఇమ్ము 7th వీక్ సార్, నేను తనుజాని చేయమని ఇవ్వలేదు సార్, స్లిప్ అనేది కళ్యాణ్కి చేస్తానని అంటే ఇచ్చాను సార్,
దాని తర్వాత బాండింగ్ మిస్ అయింది సార్, తనతో రిగ్రెట్ ఫీల్ అయ్యా సార్, నేను నామినేషన్ చేస్తున్నా బాగుండేది అన్నాను. ఇక్కడ అతను చెప్పిన వర్షన్ ఆ రోజు వేరు, ఇక్కడ సాఫ్ట్ నేచర్తో చెప్తున్నాడు, అక్కడ వేరు. అక్కడ అది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్పడం అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే అక్కడ ఆ రోజు చెప్పింది ఏంటంటే, నేను చేయాలి అనుకున్నాను నామినేషన్ రా, నా కాడ ఒక రీజన్ ఉంది, బట్ నీ కాడ ఉన్నప్పుడు ఇచ్చాడు. దాన్ని మన కన్వే చేసిన సంజన గారికి వేయగానే, నేను నీకు ఎందుకు ఇచ్చానంటే నువ్వు చేసేది నేను చేస్తే ఒక రకంగా పాయింట్ పోతే, నువ్వు చేస్తే ఇంకో రకంగా పోతుందని రమ్య దగ్గర అనడు, వేరే వాళ్ళ దగ్గర కూడా మాట్లాడాడు. సో అతని ఇంటెన్షన్ కళ్యాణ్ చేస్తే గట్టిగా పోయి అది కొంత నెగిటివ్ అవుతుంది తనుజ గారికి అనే ఇంటెన్షన్తో కూడా చేశాడు. మీరు ఎవరు అనుకున్నా ఆ రోజు నుంచి ఇరువురు దాకా నా మాట ఇదే, ఈ పాయింట్లో ఇమాన్యుయల్ రాంగ్ ఆ రోజు. ఇప్పటికి చెప్పినా అప్పుడు చెప్పినా రాంగ్ ఈజ్ రాంగ్. తర్వాత సరికి నెక్స్ట్ కళ్యాణ్ 7th వీక్ సార్, అంతా ఏదో ఒకటి అవుతాను ఉంది సార్ ఆ వీక్ అని ఇక్కడ కూడా కన్సర్న్ చూపించాడు తనుజ రిలేటెడ్. అయితే ఇది కొంచెం నాన్ సిక్ అనిపించింది, కొంచెం నాన్ సిక్ తనుజ మీద ఇక్కడ కన్సర్న్ చూపించాను. ఇప్పుడు ఈరోజు అనుకున్నా, అయ్యా కప్పు గెలిచినా కూడా ఈ కళ్యాణ్ వీళ్ళ బాండింగ్ ఏదైతే తనుజ కప్పు ఓడిపోతే కళ్యాణ్ బాధపడేటట్టున్నాను అనిపిస్తుంది. వీళ్ళ బాండింగ్ అట్టుంది, లేదా కళ్యాణ్కి నేను గెలుస్తానన్న ఉద్దేశం లేదో నాకు తెలియదు, కానీ ఆ బాండింగ్ మాత్రం ప్యూర్ బాండింగే ఉంది. ఇద్దరి మధ్య చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉంది, దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఇద్దరు వైపు నుంచి ఉంది, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని వీళ్ళే ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు, కానీ వాళ్ళిద్దరు ప్యూర్గానే ఉన్నారు. ఏమన్నా తెలుసా, ఆ వారం ఏమిటి సార్ నామినేషన్లో ఫ్లిప్ సార్, అదే కొంచెం నామినేషన్స్ అది గందరగోళం అయింది కదా సార్. నేను మన ఇమాన్యుయల్ అనేది కన్ఫెషన్ చేయడం, అంటే అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు అదే రమ్యతో ఇష్యూ అని చూసావా, వాళ్ళ వీడియోస్ వేసి అవి వేసి సారీ చెప్పించారు, అదొకటి. తనుజ కళ్ళు తిరిగి పడిపోవడం ఒకటి, ఆ రోజు ఏడ్చాడు, దానికి సింక్ అవ్వాలి. రిగ్రెట్ అయిన దానికి తనుజ కళ్ళు తిరిగి పడిపోయిన దానికి సింక్ అవ్వలేదు, అదొకటి యాడ్ చేయకుండా బాగుంటుంది. నెక్స్ట్ భరణి గారు శ్రీజాను తోయడం బిగ్గెస్ట్ రిగ్రెట్ అని శ్రీజాకి ఇప్పుడు కూడా సారీ చెప్పడం బాగుంది. నెక్స్ట్ సంజన గారు రీతును అలా అనడం నాకు సార్, ఆ వీక్లో రీతుని ఆ మాట అన్నారు చూసారా, మీ ఇద్దరు ఇది చేస్తే కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది అనేసి అన్నారు కదా ఆ పాయింట్ మీద. కానీ మీరు కూడా తెలివైన ఆవిడండి సంజన గారు. ఆ రోజు మాట్లాడేటప్పుడు నాకు సార్ కూడా లెక్సీ కూడా మాట్లాడారు, సారీ చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. బట్ ఈరోజు ఏమన్నారంటే, సార్ మీరు కూడా నన్ను జ్ఞానోదయం చేశారు సార్, ఎన్లైటైన్ చేశాను సార్, అది కూడా థ్యాంక్ యూ సార్ అన్నారు, తెలివిగా మాట్లాడారు. నెక్స్ట్ నాకు సార్ డబుల్ ఎలిమినేషన్ అన్నారు. సంజన గారు టెన్షన్ పడుతుంటే డెమాన్ పవన్ ఒక పక్క, ఇమాన్యుయల్ ఒక పక్క గట్టిగా పట్టుకున్నారు. తర్వాత సంజన గారు సేవ్, సుమన్ అన్న ఎలిమినేట్ అయ్యారనగానే భరణి గారు బాధపడ్డారు. ఇంకా అందరూ బాధపడ్డారు. వెళ్ళేటప్పుడు అందరూ కళ్యాణ్, తనుజ, ఇమాన్యుయల్, డెమాన్ పవన్, సంజన గారు అందరూ హక్ చేసుకుని మంచిగా హ్యాపీగా మాట్లాడితే ఏడవద్దనేసి తనుజ గారు చెప్పారు. సుమన్ అన్న కూడా ప్రభంజనం, ఇమాన్యుయల్ ప్రభంజనం అనేసి గట్టిగా అరుచుకునేసి బయటికి పంపించారు. ఇమాన్యుయల్ అదే మన సుమన్ కూడా అధ్యక్ష ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అనేసి నీట్గా చెప్పేసి గొడవ లేకుండా ఏడవకుండా నీట్గా మనసు ప్రశాంతమైన మనిషి, మంచి మనిషి సుమన్ అన్న. అంతే మంచిగా బయటకు వెళ్ళాడు, ప్యూర్ హార్టెడ్ పర్సన్. ఆయన విషయంలో ఈ జర్నీ మొత్తం మీద ఆయన మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయంటే, ఒకరిని నొప్పించేలాగా మాట్లాడలేని తనం, ఒకరిని హార్ష్గా ఏదైనా అందం అంటే ఆయన వల్ల కాని విధం, దానివల్లే ఆయనకి ఇబ్బంది తప్పించి అంతా పర్ఫెక్ట్గా ఆటలు వచ్చినప్పుడు ఆయన ఏజ్కి ఆయన కటౌట్కి మించి 1000% ఆడాడు. దట్ ఈస్ ఫర్ ష్యూర్. మాటలు పెట్టే దాంట్లో హార్ష్గా గట్టిగా పాయింట్ పెట్టలేక సాఫ్ట్గా మాట్లాడేసి ఉన్నంతలో ఏదో చెప్పేసి వెళ్దాం అనేసి మీరు గమనిస్తే ఆయన మంచోడే. ఈ ఆటకి ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ టైంలో సెట్ కాక, అంటే ఆ మాటలు ఉండాలి, హార్ష్గా కూడా చెప్పాలి, అది చేయలేకపోయాడు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నామినేషన్స్ పాయింట్స్ ఎత్తుకున్నట్టు కూడా ఇబ్బంది పడేవాడు, అంత సాఫ్ట్ పర్సనాలిటీ. అందుకని వేరే వాళ్ళని వెళ్ళి అడిగేవాడు, మనం దాన్ని నెగిటివ్గా చూస్తాం, బట్ ఆయనలో మంచితనమే అది. ఒక కంటెస్టెంట్గా ఇక్కడ దాకా వచ్చాడు, 1-2 మిస్టేక్స్ ఉండొచ్చు, మనిషిగా ఆయన చాలా మంచోడు, దట్ ఈస్ ఫర్ ష్యూర్. నెక్స్ట్ సరికి బయటికి వెళ్ళిన తర్వాత సుమన్ అన్న ఏవి కూడా అల్లాడిచ్చేసారు, చాలా బాగుంది. నాకు సార్ సుమన్ అన్న స్టేజ్ మీదకి రాగానే, ఎస్ సార్ ఇప్పటిదాకా ఉన్నానంటే అందరూ భరించారు సార్ నన్ను, బాగా హ్యాపీ సార్ అంటే, నిన్ను భరించడం ఏంటయ్యా, నువ్వు బాగా ఫన్ చేసావు, షార్ట్ ఆన్సర్స్ భలే ఇస్తావు అంటే, ఆయన ఇచ్చే షార్ట్ ఆన్సర్స్ చాలా కామెడీ క్రియేట్ చేసినాయి ఈ సీజన్లో. అలా లేదు, చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవారు. బొగ్గు ఎవరు బంగారం ఎవరు సార్, అందరూ బంగారం సార్, మా బంగారం సార్ భరణి అన్న ఫస్ట్ అని అందరూ బంగారం వేశారు అనగానే, సరే అందరి గురించి కొంచెం పాయింట్లు చెప్పాను కానీ అందరూ బంగారం. డెమన్ జాగ్రత్తగా ఆడు, బాగా ఆడాలి. సంజన గారు జాగ్రత్త సిస్టర్, ఇంక దోతాను చెప్పాను సిస్టర్. ఇమాన్యుయల్ కమ్ విత్ ద కప్ అన్నట్టుగా ఇమాన్యుయల్ కూడా చెప్పాడు, కమ్ గుర్తుందిగా అన్నాడు, దాని మీనింగ్ కప్ తీసుకొని రావాలన్నట్టుగానే. సార్ నన్ను కళ్యాణ్ని బ్యాంకాక్ తీసుకెళ్తానని చెప్పాడు సార్ అనేసి ఇమాన్యుయల్ చెప్తా ఉంటాడు, బ్యాంకాక్ తీసుకెళ్ళాలని చెప్పాడంట. యాక్చువల్గా నేను వినింది ఏంటంటే, ఇండస్ట్రీలో మన సుమన్ అన్న కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీ, కొంచెం రిచ్ ఫ్యామిలీ, ఆయన కూడా కష్టపడి సంపాదించారు, వాళ్ళ నాన్నగారు కూడా బాగా సంపాదించారు, బాగుంటారు, హ్యాపీగా ఉండే, ఫైనాన్షియల్గా ఫిట్. సో మేబీ వాళ్ళకి చెప్పుంటాడు, నేను తీసుకుపోతారా ఏముందిరా అనేసి చెప్పుంటాడు. వాళ్ళిద్దరు ఇంతవరకు ఏ ఫారిన్ కంట్రీ పోలేదని చెప్పుంటాడు పాపం. సుమన్ అన్న బ్యాంకాక్లో షూటింగ్ అని చెప్తాను సార్, ఎలా వెళ్తాడో ఏమో సార్ అంటే, మీ వైఫ్కి ఏం చెప్తావు అంటే, షూటింగ్ అని చెప్తా సార్, ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నావు. కళ్యాణ్కి చెప్పాడు, కళ్యాణ్ కమాన్ గుర్తుపెట్టుకో, కప్పు కొట్టుకొని రావాలి, బయటకు వచ్చాక బ్యాంకాక్ అన్నాడు, క్యూట్. తనుజ గారు నా బంగారు తల్లి సార్, నా కూతుర్నే అంటాను ఆ మాట, ఈ పిల్లని కూడా అంటున్నాడు బంగారు తల్లి సార్, అమ్మా జాగ్రత్త, బాగా ఆడాలా. భరణి గారు
మా బంగారం సార్ భరణి గారు అని చెప్పిన తర్వాత సుమన్ అన్న తెలియక తప్పులు చేస్తుంటే సారీ అనగా భరణి గారు లేసారు. ఈ పాయింట్ నేను ఏదైతే చెప్పాను అది చెప్పాడు. అన్న అంటాడు సార్ 300 సినిమాలు పైగా చేసి సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా నన్ను అన్న అంటాడు. అందరికీ కూడా అంత సెలబ్రిటీ అనే ఫీలింగ్ రానికుండా నిజంగానే పెద్ద సెలబ్రిటీ సుమన్ అన్న అన్ని లాంగ్వేజ్లో సినిమాలు చేశాడు. బట్ స్టిల్ ఒక్కొక్కసారి గమనిస్తే సోహెల్ హౌస్లోకి వస్తే సోహెల్ని కూడా అన్న అంటాడు. ఏంటన్నా నన్ను అన్న అంటావు అనేటట్టుకు సోహెల్ కూడా ఇబ్బంది పడిపోయాడు. అంత డోంట్ ఎర్త్ పర్సనాలిటీ. అది భరణి గారు షేర్ చేసుకోవడం వెరీ గుడ్ అండి. క్యూట్గా ఉంది, బాగా మాట్లాడారు. నువ్వు ఏది దాచుకోవన్నా ట్రూ ఫ్రెండ్ ఇచ్చింది ఈ హౌస్ అనేసి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సూపర్. నెక్స్ట్ నాకు సార్ ఇంకొకసారి ఎప్పుడైనా కలుద్దాం. 6 మందే ఉన్నారు. అది దాని తర్వాత సంజయ్ గారు పోతా స్కూజియా ఏదో అవి నాగచైతన్య గారి రెస్టారెంట్ అనుకుంటా, దాంట్లో నుంచి పిజ్జాలు వచ్చామన్నా అది బాగున్నాయి అని చెప్పేసి సరే చెయ్యి మళ్ళీ అడిగేసి పంపిస్తాను. అదేనండి సుమన్ అన్న ఎలిమినేట్ అయిపోయారు. బట్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు సరేలే ఆయన ఇంకొన్ని వారాలు ఉన్నా ముందే వెళ్ళిపోయినా ఏం వెళ్ళిపోయినా ప్యూర్ మంచి నేమ్తో వెళ్తారు తప్పితే ఆయన నెగిటివ్ నేమ్ వచ్చే స్కోప్ లేదు. నెగిటివ్ నేమ్ తెచ్చుకునేలాగా ఏ రోజు కూడా మిస్బిహేవియర్ కానీ ఏమి లేదు. ఆయన మీద నోరు పారేసుకున్న వాళ్ళ మీద కూడా ఆయన ఇప్పటికీ కూడా సిస్టర్ అంటూ పద్ధతిగా పిలుచుకుంటూ ఉండే మంచి వ్యక్తిత్వం ఉంది సుమన్ అన్నకి. ఆల్ ది బెస్ట్ సుమన్ శెట్టి గారు. మంచోడు సుమన్ అన్న అంతే.